హాస్పిటల్‌లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది. ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికీ రాకూడదు. తను చేసింది తప్పే అండి. నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా! రూమర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేసేసారు. చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. ఏంటక్క మీరు మాట్లాడేది? అంటే ఇప్పుడు మీ చెల్లెలు గారు హాస్పిటల్లో ఉన్నందుకు దానికి కారణం ట్రోలర్స్ రోస్టర్స్ అంటారా? నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగిలించుకోడు. హరి ఓం తత్సత్. ఇది మాత్రం నమ్మశక్యంగా అనిపించడం లేదు నాకు. ఇదేదో పెద్ద సినిమా డ్రామా లాగా అనిపిస్తుంది. అంటే మీరు నిజంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ దాన్ని కూడా ఇలా మీరు మీ మీద పాజిటివ్ రెస్పాన్స్ కోసం, మీ పబ్లిసిటీ కోసం ఇలా వాడుకోవడం అనేది నాకు అంతగా నచ్చడం లేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కామెంట్ చూసుకుంటున్నారో లేదో నాకు తెలీదు. సో కామెంట్లు చూసుకుంటే దాదాపు 55-60% నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి మీ వీడియోలో. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, చాలా వరకు మన మీద నెగిటివ్ ఉన్నప్పుడు మనము ఎంత సింపతి క్రియేట్ చేసినా, ఎంత మనం పాజిటివ్గా స్ప్రెడ్ చేయాలి అని మనం అనుకున్నా, అది స్పాట్లో వర్కౌట్ అవ్వదట. కొంచెం నిదానంగా వర్కౌట్ అవుతుంది. మీరు వెంటనే ఇలా సింపతి వీడియోలు పెట్టుకుంటూ పోతే మాత్రం అది వర్కౌట్ అవ్వదు, ఇంకా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే, మీరేదో డిస్టర్బ్ అయ్యో, లేకుంటే మీ స్ట్రెస్ ఎక్కువ అయ్యో, లేకపోతే మీకు వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఐసీయూలో కూడా ఉండొచ్చు. ఐసీయూలో ఉండడం అంటే డబ్బులు ఇస్తే మనకు ఐసీయూలో పెట్టుకుంటారు, అదేం పెద్ద కష్టమే కాదు. మన హెల్త్ని బట్టి మనం ఐసీయూలో మనకు జాయిన్ చేస్తారు, మనం కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని అవతల వాళ్ళ మీద తోసేయడం అనేది కరెక్ట్ కాదు. సరే, మీకు హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది, హెల్త్ దిగింది. మీకే కాదక నేను అందరికీ ఒకటే మాట చెప్పాలనుకుంటాను. మన కర్మ ఫలితం అనేది ఎలా రాసి పెట్టుంటే మనం అలాగే అనుభవించక తప్పదు. అది మంచైనా చెడైనా. మీరు మొన్నటి వరకు డబ్బులు సంపాదించారు, తర్వాత అవమానాలు ఫేస్ చేశారు. ఇప్పుడు అవమానాల కారణంగా మీరు కొన్ని తిట్లు తిన్నారు, కొన్ని భరించారు కూడా. దానికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళి ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు. అదంతా మళ్ళీ మీ వల్లే జరిగింది అని మళ్ళీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీ మీద నెగిటివిటీ అనేది ఎక్కువ అవుతుందే తప్ప ఎక్కడ అది పాజిటివ్ రూపంలో రాదక్క. మీ మీద సరే ఆడపిల్లలు కదా అనేసి మీ మీద కొంచెం జాలి దయ కలుగుతుంది, కానీ ఇప్పటికీ కూడా మీలో మాట్లాడే మాటల్లో ఏదైతే ఉంటుందో ఆ యాటిట్యూడ్ అది అనేది తగ్గినట్టు నాకు అనిపించడం లేదక్క. నిజంగా చెప్తున్నాను, నాకు ఎందుకు అది తగ్గినట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇదంతా జరిగింది మీ వల్లనే. ఇప్పుడు మా అక్క హాస్పిటల్లో ఉంది, మా చెల్లి హాస్పిటల్లో ఉంది. సో ఇలా మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మీ మీద ఇంకా ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్, ముఖ్యంగా బ్యాడ్ కామెంట్స్ మరీ ఎక్కువైపోతున్నాయి అక్క. మీరు మీ గురించి చేసిన మీ వీడియోనే ఏ ఛానల్లో చూసుకున్నా కూడా అందులో ప్రతి కామెంట్ కూడా చాలా అంటే చాలా వల్గర్గా, బ్యాడ్గా మీ గురించే ఉంటుంది. అది ఎందుకు అనేది మీరే ఆలోచించుకోవాలి. మీ ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది, మీరు ఇంతకుముందు మీ ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంది, ఎందుకు ఇంత మనము నెగిటివిటీ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది, ఒకసారి మీరు ఆలోచించుకొని కొంచెం గ్యాప్ తీసుకొని వీడియో చేయండి. 1-2 సార్లు ఆలోచించుకొని వీడియో చేయండి. మీరు సారీ వీడియో చేశారు, అక్కడికి అయిపోయింది. మీరు ఇలాంటి మళ్ళా వీడియో మీరు చేయడం వల్ల జనాల్లోకి అది ఇంకా ఎక్కువ వెళ్ళిపోయి నెగిటివిటీ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుందే తప్ప అది పాజిటివ్ రూపంలో కన్వర్ట్ అవ్వదు. అసలు మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, మీ మీద ఇంకో రూమర్ కూడా వస్తుందాక. అదేంటంటే ఇదంతా వీళ్ళు ఆడుతున్న డ్రామా. ఈ హాస్పిటల్ అయినా కానీ, ఆ సారీ వీడియో అయినా కానీ, లేకపోతే ఆ బూతులు తిట్టిన ఆడియో లీక్ ఏదైతే ఉందో కావాలని ఇదంతా జరుగుతుంది. వీళ్ళు కావాలని చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడానికి. సో ఇలాంటి ఫ్రీ పబ్లిసిటీ అనేది ఒకటి స్ప్రెడ్ అయితే వీళ్ళు ట్రెండింగ్లోకి వైరల్ ఎప్పుడైతే అవుతారో, సో అప్పుడు వీళ్ళు ఈజీగా బిగ్ బాస్లోకి ఎంట్రీ అవ్వచ్చు కదా అనే ప్లాన్ ప్రకారంగా ఇదంతా జరుగుతుంది అనేసి మీ మీద ఒక రూమర్ కూడా చాలా గట్టిగానే స్ప్రెడ్ అవుతుందక్క. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అక్కడక్కడ మీరు కావాలని వీడియో చేసినట్టు అనిపించింది.
ఓకే, ఇదంతా మనం పక్కన పెట్టేసి అది డ్రామా చేస్తున్నారా, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా అనేది ప్రస్తుతానికి మనం పక్కన పెట్టేసి, ఓకే వాళ్ళు సారీ చాలాసార్లు చెప్పారు, వాళ్ళు ఏదో కొంచెం డిప్రెషన్కి లోన్ అయినట్టు కూడా వీడియోలు చేస్తున్నారు. సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇక్కడికి ఆపేస్తే మేలని నా పర్సనల్ ఒపీనియన్ భయ. ఎందుకంటే ఈ ఇష్యూని మనం ఎక్కువగా మనం సోషల్ మీడియాలో దీని గురించి మనం చర్చించుకోవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ షెడ్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రజెంట్ మనకు ఇష్యూ అనేది వేరే ఇష్యూస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి ప్రజెంట్. అవన్నీ మనము పట్టించుకోకుండా ఈ పచ్చళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కువ మనం టైం అనేది స్పెండ్ చేయడం వల్ల అదంతా షెడ్కి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా కొంచెం అన్యాయం అనేది జరిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఈ పచ్చళ్ళ గొడవ అనేది పక్కన పెట్టేది. మళ్ళీ వాళ్ళు ఏదైనా వాళ్ళ రేంజ్లో వాళ్ళ యాటిట్యూడ్ మళ్ళీ ఏదన్నా రిపీట్ చేస్తే మనం కూడా మన రేంజ్లో మనం వీడియోలు చేయొచ్చు, వాళ్ళకు తగిన కామెంట్లు మనం పెట్టవచ్చు, చేయొచ్చు. ఇంకా అయిపోయింది కాబట్టి దాన్ని మనం కొంచెం పక్కన పెట్టేసి వేరే ఇష్యూస్ మనకి ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ అనేది అందరూ వదిలేస్తే బాగుంటుంది అనేదే నా ఒపీనియను. మీరేమంటారు మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. అసలు నిజంగా వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. కౌంట్ చాలా తక్కువ ఉంది మామ, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. కౌంట్ చాలా తక్కువ ఉంది, అసలు నేను చూడలేకపోతున్నా, అంత తక్కువ ఉంది. కొంచెం ఎంకరేజ్ చేయండి భయ్యా. అది ఎవరికన్నా అడ్ చేసుకోండి, పోయి ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా.